దళితులను విడదీయడమే ప్రధాన ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని దళిత ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం దళిత జేఏసీ ప్రతినిధులు భారీ నిరసనలు తెలియజేశారు. ఇక ఎస్సీలను విడదీయడమే ప్రధాన ఎజెండాగా ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదనలు అమలు చేస్తున్నారని, ఇక దీనికి భారత న్యాయస్థానం భాగస్వామ్యం కావడం చాలా విచారకరమని జేఏసీ నాయకులు ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ను మార్చడానికి వీలు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. కానీ ఇది కేవలం దళితులని చీల్చి విభజించి పాలించడమేనని పేర్కొన్నారు. ఇక దళితులపై జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా దళితులంతా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, ఇక పల్లె నుండి ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధం కావాలని పలువురు పిలుపునిచ్చారు. అందులో దీనికంటే ముందు ఒక 6 నెలలు వెనక్కి లేదా 4 నెలలు వెనక్కి వెళ్తే మనకు చాలా స్పష్టంగా ఎవరు ఎవరితో కలిశారు, ఎవరినో హత్తుకున్నారు, దీని వెనుకున్నటువంటి నేపథ్యం మనకు అర్థమవుతుంది. దీని వెనుకున్నటువంటి నేపథ్యం అర్థమవ్వకుండా ఈవేళ ఏదైతే బయట సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర గౌరవ సలహాదారుని ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయము దళిత కులాల ఐక్యతను చిన్నాభిన్నం చేయడమే. కేవలము మోడీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడాను దానికి మద్దతు ఇవ్వడము చాలా బాధ కలిగించింది. అయితే ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో 15% రిజర్వేషన్ ఉంది, దాన్ని వాటాలు వేశారు. ఈరోజు వాటాలు వేస్తే ఒక వర్గానికి 6% వస్తుంది, ఒక వర్గానికి 7% వస్తుంది, ఒక 2 వర్గాలకి 1% వస్తుంది. 15%లో కొట్టలేని ఉద్యోగాలు 1%లో ఆ మిత్రులు కొట్టగలరా? నీకు దమ్ము ఉంటే 15%లో 15 ఉద్యోగులు కూడా సాధించాలి, కొట్టి చూపించాలి. అంటే కేవలము ఈ ఉద్యోగాల విషయంలోనూ మరో రకమైన విషయంలోనూ ఒక ఎస్సీ కులాల ఒక వర్గం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందిపోయిందని చెప్పేసి ఒక పుకార్ని బయటికి తీసుకుని వచ్చి మందకృష్ణ మాదిగనే ఒక అజ్ఞానపు వ్యక్తిని తీసుకుని వచ్చి వాడిని. మిత్రులకందరికీ జై భీమ్. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంది చాలా బాధాకరణం. అయితే 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తానని ఏ ప్రధాని అయితే చెప్పుకొచ్చాడో అదే ప్రధాని ఈరోజు ఒక కుటుంబాన్ని విడదీసే పాలిస్తున్నాడు. రాజ్యాంగాన్ని మార్చలేని పరిస్థితిలో వర్గీకరణని చేసి కుటుంబాన్ని విడదీసి అందమ్మల్ని చిందాభిందంగా చేసి ఈరోజు ఎస్సీల్ని రోడ్డు మీదకి లాగటానికి కేవలము ఇప్పుడు మాలా మాదిగని విడదీయడమే కాకుండా రాష్ట్రాలను విభజించి చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. మోడీ గారు మనస్తత్వం మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అలాగే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంది వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని చాలా చిన్నభిన్నంగా మారుతుంది. అలాగే ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ